యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొర్లిన్, వరదవలే భక్తిహీనులు పొర్లిన్. వదలక నన్ను ఎడబాయని దేవ, వదలకు నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురుబులు మరువక మరలిడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. మరణపు టురుబులు మరువక మరలిడు, ఉన్నత దుర్గమే రక్షణ శృంగం. తన ఆలయములో నా మొరవి నేను, తన ఆలయములో నా మొరవి నేను. ఆదరణ ధరణి భయకంపముచే, ఆదరణ ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాము. అయ్యా కుమార్తెగు రిస్పా, అయ్యా కుమార్తెగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరచుకొని కోత కాలారంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని చదివిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలు నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డలను బలపరచండి, వాక్యము ద్వారా నీ బిడ్డలను స్థిరపరచండి. ఏ మాటలైతే నీ బిడ్డలకు అవసరమై ఉన్నవో తండ్రి నాయన, ఆ మాటలను మీరే మాకు వినిపించమని వాక్యమై ఉన్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం ఇది. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధమవుతున్నటువంటి వారులారా, మరి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతముగా ఆదరిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. చాలామంది మరి ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, సమస్యలు చెప్తూ ఉన్నారు, అలాగే వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే అనేక మంది ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అనేక మంది మేము ఆదరణ పొందుకుంటున్నామండి అనే మాట కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, మరి శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ తండ్రే మనకు అందిస్తూ ఉన్నాడు.
ఆయన మాట్లాడకపోతే మనకు అర్థము కాదు, ఆయన మాట్లాడకపోతే మనకు ఆదరణ కలగదు, ఆయన మాట్లాడకపోతే మనము ఆదరణ పొందుకోలేము, ఆయన మాట్లాడకపోతే మనకు సమాధానము రాదు. కాబట్టి ఈ మాటలు ఎవరు అందిస్తూ ఉన్నారంటే నిలవబడేది మేము మాత్రమే, కానీ మాట్లాడేది దేవుడే. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, మీరందరూ విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి దేవుడు మాతోనే మాట్లాడుతున్నాడనేటువంటి విశ్వాసముతో మీరు కనుక విన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు, సజీవమైనటువంటి దేవుడై ఉన్నాడు, ఆయన చూచే దేవుడై ఉన్నాడు, మాట్లాడే దేవుడై ఉన్నాడు, వినే దేవుడై ఉన్నాడు, ఆయన సమస్తమును పరిష్కరించే దేవుడై ఉన్నాడు, సమస్తానికి సమాధానమైనటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. మరి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొక పర్యాయం మనం చూసినట్లయితే కనుక 10వ వచనం చదువుదాం. 21:10. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకుని కొండపైన పరచుకుని కోత కాలారంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము కళేబ్రముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుకొనుచుండగా. చాలండి, ఇక్కడ ఒక స్త్రీ చేస్తున్నటువంటి గొప్ప కార్యము, ఒక మాటలో చెప్పాలంటే ఒక తల్లి తన బిడ్డల కొరకు చేస్తున్నటువంటి ఒక మహాకార్యము. బైబిల్ గ్రంథంలో చాలా మంది తల్లులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మనకు కనబడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రలో ఉంటారు. కానీ ఇలాంటి విచిత్రమైనటువంటి పాత్ర, ఎందుకు ఈ మాట అంటున్నానంటే రిస్పా అనేటటువంటి ఆమె ఎవరు అంటే సౌలు గారి యొక్క ఉపపత్ని. సౌలు గారు ఎవరు అంటే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి లేదా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు. ఈ సౌలు రాజు యొక్క ఉపపత్ని ఎవరు అంటే రిస్పా. ఈమెకు 2 కుమారులు ఉన్నారు. ఈ కుమారులు చనిపోయిన తరువాత వారి శవాలకు కాపలా కాస్తూ ఉంది, వారి దేహాలకు కాపలా కాస్తూ ఉంది. ఈ చనిపోయినటువంటి కుమారుల యొక్క శవాలను పగలు ఏమో ఆకాశ పక్షుల నుండి, రాత్రి కాలములోనేమో అడవి మృగముల నుండి వాటిని కాపాడుతున్నటువంటి తల్లిగా ఈమె కనపడుతూ ఉంది. అదేంటండి, బ్రతుకున్నప్పుడు కాపాడుకోవాలి కదా, చనిపోయిన తర్వాత కాపాడడం ఏంటి అనుకోవచ్చు. నిజంగా ఈమె గురించినటువంటి చరిత్ర అద్భుతమైనటువంటి చరిత్ర. తల్లుల గురించి మనం ఆలోచన చేస్తాం. తల్లి యొక్క పాత్ర చాలా ప్రధానమైనటువంటి పాత్ర. అమ్మ ప్రేమ చాలా గొప్పది, ఉన్నతమైనటువంటి ప్రేమ అనే విషయము మనం అందరం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఇది ఇక్కడ మనం గమనించినట్లయితే నిజంగా చనిపోయినటువంటి తన పిల్లల క్షేమము కొరకు చనిపోయినటువంటి వారు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఆత్మ ఆయన అనుగ్రహించిన వారి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ దేహం మట్టిలోనికి వెళ్ళాలి. ఆ మట్టిలోనికి వెళ్ళేటువంటి దేహాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆ మట్టిలోనికి వెళ్ళేంత వరకు కూడా ఈ తల్లి కాపాడుకుంటూ ఉంది. అసలు ఏం జరిగింది, రిస్పాకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ చరిత్ర ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాము. రిస్పా చేస్తున్నటువంటి ఈ పని ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠము చాలా గొప్పది. మరి అద్భుతమైనటువంటి ఒక తల్లి రిస్పా అనేటటువంటి మాటకు అర్థం మనం గమనిస్తే మరి వేడెక్కిన రాయి అనేటటువంటి అర్థం వస్తుంది. బర్నింగ్ స్టోన్ అంటారు ఇంగ్లీష్లో, బర్నింగ్ స్టోన్ అద్భుతమైనటువంటి అర్థం, బర్నింగ్ స్టోన్. దాన్నే వేడెక్కిన రాయి అనేటటువంటి అర్థము ఈ రిస్పా అనేటువంటి పేరు మనకు కనబడుతుంది. ఎందుకు తన కుమారులు చంపబడ్డారు, కొండ మీద ఉరితీయబడ్డారని రాయబడింది అక్కడ. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని మనం గమనిస్తే కనుక ఈ అధ్యాయం స్టార్టింగ్ 21వ అధ్యాయము 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను. అంటే దావీదు ఉన్నటువంటి ఆ కాలములో, పరిపాలనా కాలములో 3 సంవత్సరములు కరువు కలిగింది, భయంకరమైనటువంటి కరువు అది.
ఆ కరువు వచ్చినప్పుడు దావీదు గారు ఏం చేశారంటే, గొప్ప ప్రార్థనాపరుడు కాబట్టి దావీదు గారు రాసే, అయినప్పటికీ గొప్ప ప్రార్థనాపరుడు, దేవునితో సాన్నిధ్యం కలిగినటువంటి వాడు, దేవుని స్తుతించే అనుభవం కలిగిన వాడు దావీదు. దేవుని మందిరం అంటే దావీదుకి చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దావీదు. మనం చాలాసార్లు దావీదు గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ క్రమంలో మనం గమనిస్తే ఎప్పుడైతే కరువు వచ్చిందో అప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మనం ఒక రాయబడినటువంటి మాట, యెహోవాతో మనవి చేసెను, అయ్యా ఈ కరువు కారణం ఏంటయ్యా అని మనవి చేశారు. అలా మనవి చేసినప్పుడు అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను. అద్భుతమైనటువంటి మాట, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు గనుక ఇక్కడ రాజుగారుగా ఉన్నటువంటి దావీదు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏమని సమాధానం ఇస్తూ ఉన్నారంటే, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. అంటే ఈ కరువు ఎందుకు వచ్చింది అంటే, దేశమంతా కరువు ఎందుకు వచ్చిందయ్యా అంటే గనుక సౌలు చేసినటువంటి పని. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఒక పని చేశాడు. ఆ పని ఏమిటంటే గిబియోనీయులను హతము చేయడము. ఎవరి గిబియోనీయులు? ఎందుకు సౌలు హతము చేశాడు? వారిని హతము చేయడం వల్ల శాపముగా ఈ కరువు వచ్చిందట. అంత మాత్రమే కాదు, సౌలు మాత్రమే కాదండి, సౌలు ఇంటి వారు చేసినటువంటి పనిగా ఈ యొక్క కరువు వచ్చినట్టుగా అక్కడ రాయబడింది. నరహంతకులకు అతని ఇంటి వారును బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. తర్వాత 22వ వచనం, గిబియోనీయులు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. ఏదేమైనప్పటికీ కూడా గిబియోనీయులను చంపడం వల్లే ఈ కరువు వచ్చినట్టుగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఈ కరువుకి రిస్వా కుమారులు చావడానికి కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అంటే కనుక, వాక్యం పెట్టిన దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా మనం ఈ యొక్క అంశాన్ని ఆలోచన చేయాలి. ఎందుకు అంటే, సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలును దేవుడు ఏర్పాటు చేశాడు. సౌలు మొదట్లో బాగానే ఉన్నాడు, కానీ తరువాత అవిధేయత చూపించాడు. దేవుని మాట వినకుండా ముందుకు వెళ్ళాడు, దేవుని మాటను ప్రక్కన పెట్టాడు, దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టాడు. దేవుడు చెప్పిన పని సరిగా చేయకుండా అవిధేయుడుగా మారిపోయాడు. దాని కారణంగానే వెంటనే దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుకు దేవుడు అభిషేకం చేయించేశాడు. అంటే సౌలు రాజు అయినప్పటికీ కూడా ఆ యొక్క స్థానాన్ని సరిగా ఉంచుకోలేకపోయాడు. ఆ రాజు స్థానానికి సరైన న్యాయం చేయలేకపోయాడు. దేవుని కలిగినటువంటి దేవుని బిడ్డలారా, మరి మీరు క్రైస్తవులుగా పిలవబడుతూ ఉన్నారు. ఈ స్థానానికి మీరు న్యాయం చేస్తున్నారా? క్రైస్తవుడు అనగా క్రీస్తును కలిగినటువంటి వాడు, క్రీస్తును వెంబడించేవాడు, దేవుని బిడ్డలైనటువంటి వారముగా మనం ఉన్నాం. మరి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ పాత్రకు అనగా ఈ స్థానానికి న్యాయం చేయగలుగుతున్నామా? సౌలైతే మట్టికి ఆ యొక్క స్థాయికి లేదా ఆ స్థానానికి న్యాయం చేయలేకపోయాడు. రాజుగా ఉన్నాడు కానీ దేవుడు చెప్పినట్టుగా చేయలేకపోయాడు. సరైనటువంటి పరిపాలన చేయలేని కారణమే మనం చూస్తూ ఉన్నాం. అప్పటికి సౌలు లేకపోయినప్పటికీ సౌలు యొక్క ప్రభావము, సౌలు చేసినటువంటి పనికి ఫలితము తరువాత తరాల్లో ఉన్నటువంటి వారు అనుభవిస్తూ ఉన్నారు. కరువు అక్కడ చోటు చేసుకుంది. ఎవరి గిబియోనీయులు అనేటువంటి మాట మనం గమనిస్తే కనుక, అసలు వీళ్ళను చంపవలసినటువంటి పని ఏమిటి? వీళ్ళు చంపిన దానికి కరువు వచ్చిందంటే కారణం ఏమిటి అంటే కనుక, ఈ గిబియోనీయులు అంటే చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే కనుక, మరి ఇశ్రాయేలీలను దేవుడు చక్కని రీతిలో నడిపించాడు. మరి 430 సంవత్సరాల బానిసత్వము చరిత్ర మనందరికీ బాగా తెలుసు. దాని నుంచి వారిని విడుదల చేసి, వారిని విడిపించి నడిపించి చక్కగా మోషే గారి నాయకత్వంలో మరి కొంత మేరకు నడిపించడం జరిగింది. మోషే గారు చనిపోయిన తర్వాత దేవుని మహాకృపను బట్టి యెహోషువ గారి నాయకత్వంలో మొత్తానికి పాలుతేలు ప్రవహించేటటువంటి కనాను దేశంలోనికి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కనాను దేశంలో ప్రవేశపెట్టిన తరువాత ఈ గిబియోనీయులు అనేటటువంటి వారు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జాతులు మనం గమనించినట్లయితే కనుక 7 జాతులు వారు అందులో ఉన్నారు. వారందరినీ కూడా వెళ్ళగొట్టాలి.
ఈ గిబియోనీలైనటువంటి వారు ఏం చేశారంటే కనుక అక్కడ ఉన్నవారే కానీ వారు మారువేషం వేసుకునంట ఎక్కడి నుంచో వచ్చిన వారుగా చిరుగుపోయినటువంటి బట్టలు అలాగే అరిగిపోయినటువంటి జోళ్ళు వేసుకుని మరి అస్తవ్యస్తంగా వికృతమైనటువంటి రూపాలు కలిగి వాళ్ళు యెహోషువ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఎక్కడి నుంచో వచ్చామయ్యా, మేము దూరం నుంచి వచ్చామయ్యా, మేము వేరే ప్రాంతం వారమయ్యా అని చెప్పి అక్కడ యెహోషువ గారితో మాట్లాడి మరి యెహోషువ గారిని నమ్మించి, మేము ఇక్కడ ఉంటామయ్యా, మా ప్రాణాన్ని మీరు కాపాడాలయ్యా అంటే, మీ ప్రాణానికి ఏమీ అవ్వదు, మేము కాపాడుతాం, మేము చూసుకుంటాము అని, మిమ్మల్ని మేమేమి చెయ్యమని యెహోషువ గారు ఆ కాలంలో వారికి మాట ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చదువుదాం ఈ మాటలన్నీ కూడా. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్దెలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములన్నీయు ఎండిన ముక్కలుగా ఉండెను. మొత్తం మీద వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే పలానా చోట నుంచి వచ్చామని చెప్తారు. అంటే అక్కడ వారే, కానీ వేషం మార్చు, అక్కడ వారని చెప్తే తరిమేస్తారు బయటికి. కాబట్టి వేషం మార్చుకుని వచ్చారు. మొత్తం మీద వాళ్ళు చెప్తున్నటువంటి మాట కూడా రాయబడింది. 6వ వచనం. వారు గిల్గాల్ నందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోను చెప్పగా ఇశ్రాయేలీలు, మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని వారు మేము నీ దాసులమయ్యా, నీవు ఏం చెప్పినా చేస్తామయ్యా అని చెప్పేసి మొత్తం మీద బతిమలాడుకుంటే 15వ వచనంలో ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. 15వ వచనం. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. ఏంటా నిబంధన? మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత మిమ్మల్ని బతకనిస్తామని చెప్పి ప్రమాణం చేసేసారు. మొత్తం మీద నిబంధన చేసేసుకున్నారండి. నిబంధన చేసుకున్న తర్వాత మరి 3 దినాల తర్వాత వీళ్ళ వేషం బయటపడిపోయింది. ఎప్పుడైనా కానీ నిజం నిప్పులాంటిది అంటారు కదా. మొత్తం మీద వేషధారులుగా వచ్చారు, బయటపడిపోయింది. ఒకవేళ నువ్వు నటిస్తున్నావేమో వాక్యం వింటూ జాగ్రత్త, నీ నటన ఎప్పటికైనా బయటకు వచ్చేస్తుంది. వేషధారీతనము దేవునికి నచ్చని పనది. హిపోక్రసీ అనేది చాలా భయంకరమైనటువంటి పాపము. కాబట్టి జాగ్రత్త. వేషధారణ వలె ఉన్నారేమో, వేషధారణ ధరించుకుని ముందుకు వెళుతున్నారేమో. భక్తి జీవితంలో వేషధారణ అనేది బహుభయంకరమైనటువంటి పాపము, చాలా డేంజర్ అన్నమాట. ఇది సాతానుగాడు చేసేటటువంటి పని. ఇది సాతానుగాడు ఏదైనా తోటలో వేసుకున్నటువంటి వేషము, సర్ప రూపంలో వచ్చి మోసపుచ్చినటువంటి మోసము, లోపల ఒకటి పైకి ఒకటి, ఇలాంటి ద్వంద్వ స్వభావము దేవునికి నచ్చని పని. హృదయములో ఏది ఉందో అదే మనం మాట్లాడాలి. హృదయం అంతా కూడా దేవుని వాక్యముతో నింపబడి దేవుని ప్రేమతో ఉండాలి. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పని, ఈ గిబియోనీలు చేస్తున్నటువంటి పని ఏమిటంటే వేషధారణ ధరించుకుని వచ్చారు. ఆ ప్రాంతం వారే, అక్కడే వారే, కానీ పైపెచ్చి ఏం చెప్తున్నారు? మేము ఎక్కడి నుంచో వచ్చామని వేషాన్ని మార్చేశారు, మాట మార్చేశారు, అన్నీ మార్చుకుని వచ్చారు. కానీ 3వ రోజున బయటపడిపోయారు. మీరు గిబియోనీలనే విషయము అక్కడ తెలిసిపోయింది. రాజులు వచ్చిన తర్వాత సౌలు అనేటటువంటి రాజు గిబియోనీలను చంపడము, అక్కడ యెహోషువ ద్వారా మాట పుచ్చుకున్నారు వారు, నిబంధన పుచ్చుకున్నారు వారు. నిబంధన ఉంది, మిమ్మల్ని మేము ఏమీ చెయ్యము, మీ ప్రాణాలు మేము తీయము అనే నిబంధనను ఈ సౌలు గారు మర్చిపోయారు. దాన్ని మీరేశారు మొత్తానికి. ఎప్పుడైతే మరి నిబంధనను మీరారో అప్పుడు దేవుని యొక్క శాపము ఈ యొక్క దేశం మీదకి కరువుగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే కరువు వచ్చిందండి.
అందుకని కరువు వచ్చింది. ఎన్ని దినాలు కరువు అంటే 3 దినాలు కరువు. సౌలు కాలంలో జరిగిపోయినటువంటి తప్పిదమే. కానీ దావీదు సింహాసనం ఎక్కిన తరువాత దావీదు పరిపాలన కాలంలో ఈ కరువును మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ కరువును పరిష్కరించాలి. ఈ కరువును పరిష్కరించాలంటే పరిష్కారం ఎలా వస్తుందంటే, ఎవరైతే ఈ యొక్క కరువు కారణమవుతున్నారో ఆ యొక్క నష్టపోయినటువంటి ఆ యొక్క గిబియోనీయులను పిలిపించాలి. వెంటనే దావీదు గారు చేసిన పని ఏమిటంటే గిబియోనీయులను పిలిపించి గిబియోనీయులతో మాట్లాడడం జరిగింది. ఆ మాటలు కూడా మనం గమనిద్దాం. గిబియోనీయులతో మాట్లాడినటువంటి మాటలు 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి మీరు మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును దీవించునట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని చేయాలి వారిని అడగగా గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారములే గాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనను చంపుటయే గాని మేము కోరుటలేదనిరి. అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదునని చెప్పగా వారు చాలండి. మొత్తానికి ఏమైందంటే ఈ గిబియోనీయులు చెప్తున్న మాట, మీకు ఏం చెయ్యాలయ్యా అని అడిగితే దావీదు, మాకు ఎవరి ప్రాణాలు అవసరం లేదు, ఇశ్రాయేలీయులు ఎవరి ప్రాణాలు మాకు అవసరం లేదు, వెండి బంగారాలు మాకు అక్కర్లేదు, కానీ ఒకటి మట్టికి చెయ్యండి, దీనికి కారణమైనటువంటి సౌలు కుటుంబంలో 7గురిని మాకు అప్పచెప్పండి. చదువుదాం. 7గురిని మాకు అప్పచెప్పండి. వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన కుమారులలో 7గురిని మాకు అప్పగించుము అనే ఒక్క మాట చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా ఆ 7గురిని కూడా మేము యెహోవా సన్నిధిని వారిని మేము ఉరి తీసేదము అని చెప్తా ఉన్నారు. ఇదే దాని పరిష్కారం అంటున్నారు. కాబట్టి వెంటనే దావీదు మరి ఎవరిని అప్పచెప్పాలంటే 7గురిని అప్పచెప్పాలి. గమనించాలి, సౌలు గారి ఫ్యామిలీలోకి మనం వెళ్ళినట్లయితే సౌలు గారి యొక్క భార్య పేరు అహినోయాము. ఈ అహినోయాముకు మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక 3 కుమారులు కనబడుతూ ఉన్నారు. యోనాతాను, అబీనాదాబు, అలాగే మెల్కీషువ అనేటటువంటి 3 కుమారులు కనబడుతూ ఉన్నారు. అలాగే 2 కుమార్తెలు కూడా ఉన్నారు, మేరాబు, మేకాలు. ఈ భార్యతో పాటు ఈయనకు ఉపపత్ని కూడా ఉంది. ఆమె పేరు రిస్పా. ఈమెకు కుమారులు ఎవరు అంటే కనుక అర్మోని, మెఫీబోషెత్. ఇప్పుడు జరిగినటువంటి చరిత్ర ఏమిటి అంటే కనుక 7గురిని అప్పచెప్పాలి సౌలు గారి యొక్క కుటుంబంలో నుంచి. 7 కుమారులను అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంది. అప్పచెప్పాలి అంటే ఎవరిని తీయాలంటే అప్పటికే సౌలు గారి కుమారులు చనిపోయారు. యోనాతాను చనిపోయాడు, ఇష్బీ చనిపోయాడు, మెల్కీషువ కూడా చనిపోయాడు. మనకి 1 సమూయేలు గ్రంథంలో మన లాస్ట్ అధ్యాయంలో మనకు కనబడుతుంది, చనిపోయారు. కానీ ఎవరు ఉన్నారు అంటే కనుక యోనాతానికి కుమారుడుగా ఉన్నటువంటి కుంటివాడైనటువంటి మరి మెఫీబోషెత్ ఉన్నాడు. కానీ మెఫీబోషెత్ గురించి ఆల్రెడీ దావీదు గారు యోనాతానికి మాట ఇచ్చాడు, కాబట్టి అతను అప్పచెప్పలేదు. మరి ఇంకెవరిని అప్పచెప్పాలి అంటే మేరాబు కంట 5 కుమారులు ఉన్నారంటండి, వారిని అప్పచెప్పాడు. ఇంకొక 2 కావాలి. ఆ 2 ఎవరు అంటే ఉపపత్నిగా ఉన్న రెస్పా యొక్క కుమారులైనటువంటి అర్మోని, మెఫీబోషెతు. ఈ మెఫీబోషెత్ ఏమో 2 మెఫీబోషెత్ కనపడుతున్నారు మనకి. ఒక ఆయనేమో సౌలు గారి మనవడు, ఒక ఆయనేమో సౌలు గారి ఉపపత్ని యొక్క కొడుకు, అంటే సౌలు గారి కొడుకు అన్నమాట. మొత్తం మీద వాళ్ళ 7గురిని తీసుకెళ్ళి అప్పగించేశారు. అప్పగిస్తే 7గురిని కూడా ఆ కొండ మీద ఉరివేశారు. ఉరివేస్తే ఇక గమనించాలి, మరి ఆ యొక్క ఉరి వేశారు, సిలువ మీద ఉరి వేసినట్టుగా వేశారు. కాబట్టి శాపగ్రస్తులుగా వారు లెక్కొచ్చారు. అలా ఉరి వేసేశారు. ఆ 5 గురించి మేరాబ్ అక్కడికి రాలేదు, కానీ ఈ 2 గురించి ఈ రిస్పా అనేటటువంటి తల్లి చాలా ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది. అలా కన్నీరు కారుస్తున్నటువంటి ఈమె యొక్క బాధ
గమనించాలి. అక్కడ కన్నీరు కార్చడం మాత్రమే కాదండి, ఆ చనిపోయినటువంటి ఆ యొక్క బిడ్డలను చూసుకొని ఈ తల్లి అక్కడ ఉన్నటువంటి 7 బాడీలు ఉన్నాయి, అక్కడ 7 కుమారులు ఉన్నారు. కానీ అందులో ఈమె పిల్లలు ఎంతమంది అంటే 2 పిల్లలు ఈమెకు. కానీ ఆ మిగిలినటువంటి వారి నిమిత్తం కూడా ఈమె ఏం చేస్తుందంటే కాపలా కాస్తుంది, ఆ బాడీని రక్షించుకుంటుంది. ఎందుకంటే కనుక అలా వదిలేస్తే మరి పగలేమో పక్షులు అనగా గ్రద్దలో గట్ట పీక్కెళ్ళిపోతాయి, రాత్రులు అడవి మృగాలు అట్టుకెళ్ళిపోతాయి. అలా ఉండకూడదు, సమాధి చేయబడాలనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఈ తల్లి కాపాడుకుంటుందండి బిడ్డల్ని. చచ్చిపోయినటువంటి ఈ యొక్క శవాలకి ఎంత కాపలా కాస్తా ఉంటే బతుకున్నటువంటి నీ బిడ్డల కోసము, అమ్మా వాక్యం ఏంటో తల్లి, నీ బిడ్డల కోసం నువ్వేం చేస్తున్నావు, నీ బిడ్డల కోసం ఏం మాట్లాడుతున్నావు, నీ బిడ్డల కోసం ఏమి నిర్ణయం తీసుకుంటూ ఉన్నాం, వారిని అలా విడిచిపెట్టేస్తే వాళ్ళు పాడైపోతారు కదా. తల్లిగా నువ్వు చెప్పవలసినటువంటి పని, ఆ బాధ్యత నీ మీద ఉంది. చనిపోయినటువంటి వారిని కాపాడుకుంటుంది. ఇంకా బతుకున్నటువంటి కుమారులు పాడైపోతున్నారు, వాళ్ళు చనిపోవడానికి వెళ్ళిపోతున్నారు, వారి కోసం నువ్వేం చేస్తున్నావు, ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నావు అని దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు ఈరోజు. ఇది తల్లులకు ఈమె ఒక హెచ్చరిక కనపడుతూ ఉంది. చనిపోయినటువంటి నా బిడ్డలను కాపాడుకోవడంలో నేను ఇంతలా ఉంటే బతుకున్నటువంటి నీ బిడ్డలను కాపాడుకోవడంలో మీరెలా ఉన్నారని ఒక ప్రశ్న ఈ రిస్పా ఈ రోజున లేవనెత్తుతుంది. జాగ్రత్త. వాక్యం ఏంటంటే తల్లులారా, నీ బిడ్డల క్షేమం కొరకు మీరే ఉండాలి. తల్లి తన కన్నీటి ప్రార్థన ద్వారా తన బిడ్డ యొక్క జీవితాన్ని మలిచి వేసుకుంటుంది, తన యొక్క బిడ్డ జీవితాన్ని మార్చి వేసుకుంటుంది. మీ బిడ్డల యొక్క జీవితం మారాలి అంటే మీ ప్రార్థన అవసరమై ఉన్నది. కాబట్టి ఈ రిస్పా ఏం చేస్తుందంటే అలా ప్రలాపిస్తూ కాచుకుంటా ఉంది. దాదాపుగా మరి 2-3 నెలలు ఇలా చేసిందంట. ఈ వార్త దావీదు గారికి వినపడింది. మొత్తానికి ఆ యొక్క శవాలను అలాగే గమనించాలి, మరి యోనాతాను గారు అలాగే మరి సౌలు గారి యొక్క ఆ ఎముకలు ఏవైతున్న వాటిని అన్నింటిని కూడా తీసుకొచ్చి వాటిని ఒక ప్రదేశంలో పాతి పెట్టినట్టుగా గమనించాలి. అంటే ఈ యొక్క శవాలన్నింటినీ కూడా ఎక్కడ పాతి పెడుతున్నారంటే చక్కగా ఒక ప్రదేశంలో పాతి పెట్టారు. అంటే వాటిని అలా విడిచిపెడితే గద్దలు ఎత్తుకెళ్ళిపోదును, అలా విడిచిపెడితే కనుక అడవి మృగాలు ఎత్తుకెళ్ళిపోదును. కానీ అలా విడిచిపెట్టకుండా ఉంచారు కాబట్టి క్షేమకరముగా ఉండడం జరిగింది. అంటే మొత్తం మీద ఆ తల్లి ఏం చేసిందంటే మరి అనుకున్నది సాధించినటువంటి తల్లిగా కనపడుతూ ఉంది. బిడ్డలు చనిపోయినా కానీ వారి దేహాలకు సరైనటువంటి సమాధి జరగాలనేటువంటి ఒక ఉద్దేశం కలిగినటువంటి తల్లిగా మనకు కనబడుతుంది. ఆ తల్లి ఎంత దుఃఖపడి ఉంటుందో, ఎంత వేదన పడి ఉంటుందో, అయినప్పటికీ కూడా తమ బిడ్డల కొరకు మరి ఆమె చేసినటువంటి కార్యము, తల్లి యొక్క ప్రేమ ఈ యొక్క వృత్తాంతంలో మనకు కనబడుతుంది. రిస్పాలా మనం ఉండాలి, రిస్పాలా మన బిడ్డల యొక్క క్షేమాన్ని మనం కోరుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైన సమయంలో ప్రభు రిస్పాను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు. వెత్తబడినటువంటి వాక్యము ద్వారా ప్రభు నాయన మీరు కృప చూపించి నీ బిడ్డలను ఆశీర్వదించుమని, అట్టి తల్లి వరుసలోనికి అందరూ కూడా చేరువయ్యే ధన్యత భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.